బాడీ ఉంటుంది, బ్లడ్ ఉంటుంది, మిగతాదంతా సేమ్గా ఉంటుంది. అంటే ఆ హ్యూమన్కి అండ్ యానిమల్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదన్నా ఉంది అంటే 20th సెంచరీలో అది అబ్జర్వేషన్ మాత్రమే. సో అబ్జర్వేషన్ అనేది అంత హైలీ ఇంపార్టెంట్. ఎక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా అంత చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందువలన మనం అబ్జర్వేషన్స్ గురించి చాలా కేర్ఫుల్గా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమన్నా డౌట్ ఉందంటే నన్ను అడగండి, ఓకేనా? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పెయింట్ తీసుకుంటున్నాను. జస్ట్ 1 సెకండ్. ఇక్కడ ఒక టేబుల్ని తీసుకున్నాను నేను. టేబుల్ లైక్ దట్. ఇది ఒక టేబుల్ అని తీసుకున్నాను. ఈ టేబుల్ మీద నేనేం చేశానంటే ఒక నా యొక్క మొబైల్ని తీసుకొచ్చేసేసి ఈ టేబుల్ దగ్గర ప్లేస్ చేశాను. ఈ టేబుల్ దగ్గర ప్లేస్ చేశాను అనుకున్నాం. ఏమ్మా స్క్రీన్ కనపడుతుందా? హలో, కనిపిస్తాను సార్. ఓకే డన్. ఇక్కడ ఈ టేబుల్ మీద నేనేం చేశానంటే ఒక మొబైల్ని తీసుకొచ్చేసి ప్లేస్ చేశాను. నాకు తెలియదు ఎక్కడ ప్లేస్ చేశాను. అదేంటంటే ఎడ్జ్ దగ్గర ఉంది. కొంత టైం తర్వాత ఏమైందో తెలియదు. అది నా చెయ్యి తగలడం వలన అదేమైందంటే ఫాల్ డౌన్ అయ్యి చిన్నగా వచ్చేసేసి ఏం జరిగిందంటే ఇట్లా ఫ్లోర్ మీద పడింది. అరే ఏందిరా నా మొబైల్ ఇట్లా పడిపోయింది అనేది నాకు అర్థం కాల. ఎందుకంటే ఎడ్జ్లోకి వస్తే ఏమైంది, మొబైల్ అనేది స్లిప్ అయితే నేల మీద పడిద్ది అనేది నాకు అర్థమైంది. ఎందుకు అలా పడింది నాకు తెలుసుకోవాలనుకున్నాను. క్యూరియాసిటీ చేద్దాం అనుకున్నాను. అనదర్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. అలానే నేను మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నానంటే ఇక్కడ చూస్తున్న స్లైడ్లో మీకు అర్థమవుతుంది అనమాట. ఒక టేబుల్ మీద ఒక వాటర్ బాటిల్ అనేది ఉంది. ఈ వాటర్ బాటిల్ అనేది ఏమైంది అంటే అది ప్లేస్ చేశాను. ఏమైందో నాకు తెలియదు. ఆ ప్లేస్ చేసిన వాటర్ బాటిల్ ఏమైందంటే ఎడ్జెస్లోకి వచ్చేసి కొంత టైం తర్వాత అది ఫాల్ డౌన్ అయింది. ఎలా అంటే ఈ టేబుల్ కింద చూపించినట్టు. అరే ఎందుకు పడిపోయిందిరా అనేసి నేను గమనించాను. అంటే అప్పుడు నేను ఫస్ట్ ఏం చేశాను, వాటర్ బాటిల్ని గమనించాను. ఆ వాటర్ బాటిల్ ఏమైంది, స్లిప్ అయింది. స్లిప్ అయితే ఏమైందని అనుకున్నాను, కింద పడింది అనుకున్నాను. అప్పుడు నేను ఒక క్వశ్చన్ రైట్ చేసుకున్నాను. క్వశ్చన్ రైట్ చేయగానే ఏమర్థమైంది అంటే వాటర్ బాటిల్ కానీ మొబైల్ కానీ ఏవైనా సరే స్లిప్ అయితే ఏమవుతాయి అనుకున్నాను, ఫాల్ డౌన్ అయ్యేసి మన యొక్క ఫ్లోర్ మీద పడతాయి అనేసి నాకు అర్థమైంది. అంటే అబ్జర్వ్ చేసిన తరువాత ఫాల్ డౌన్ అయినప్పుడు ఒక క్వశ్చన్ వేసుకున్నాను. అంటే వాటర్ బాటిల్ ఏవైనా థింగ్స్ స్లిప్ అయితే ఏమవుతాయి, పడతాయి. అంటే అప్పుడు నేనేమర్థమైంది, స్లిప్ అయినప్పుడు ఏ వస్తువు అయినా సరే ఏమైంది అనుకున్నాను, పడిద్ది అనుకున్నాను. అంటే అబ్జర్వ్ చేశాను స్లిప్ అయితే వస్తువులు పడతాయి అనేసి. ఎందుకు పడింది అని నేను క్వశ్చన్ చేసుకున్నాను. అంటే క్వశ్చన్ చేయంగానే ఏమర్థమైంది, ఏందిరా అనుకున్నాను. ఈ క్వశ్చన్ చేయడం వలన ఏమర్థమైందంటే నాకు ఒక చిన్న సైంటిఫిక్ ఎగ్జాంపుల్ తెలిసింది. ఏమని తెలిసింది, ఏ వస్తువు అయినా సరే ఫాల్ డౌన్ అయితే మనకేమర్థమవుతుంది, ఎర్త్ మీదకి వచ్చి పడుతుంది అని చెప్పారు. మీ మాస్టర్ గారు ఏం చెప్పారంటే దీన్నే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నారు. అంటే ఫాల్ డౌన్ అయితే ఎర్త్ మీదకి పడుతుంది. ఎందుకు పడుతుంది, అది ఏదో సైంటిఫిక్ లాజిక్ అని చెప్పారు. దాన్ని ఏమంటారంటే గ్రావిటేషన్స్ అని మీరు చెప్పారు. అంటే ఈ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం క్వశ్చన్ వేసుకుంటేనే కదా మనకు ఒక రిజల్ట్ వచ్చింది. ఈ క్వశ్చన్ వేసుకున్న తర్వాత వచ్చిన దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్లో ప్యాటర్న్స్ అంటారు. ఈ ఒక వస్తువుని మనం అబ్జర్వ్ చేసుకున్నాము, అబ్జర్వ్ చేసుకున్నాక దాన్ని క్వశ్చన్ చేస్తే మనకి ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. ఎగైన్ దాన్ని మరలా క్వశ్చన్ చేసుకుంటే అబ్జర్వేషన్ ఫామ్ అవుతుంది. ఎగైన్ దాన్ని క్వశ్చన్ చేసుకుంటే మరలా ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఇలా నిరంతరం కూడా ఏమవుతుందంటే కొత్త కొత్త థింగ్స్ అనేది ఫామ్ అవుతా ఉంటాయి. అంటే ఫర్ ద ఎగ్జాంపుల్ ఒక యాపిల్ని ఏం చేశాడంటే న్యూటన్ అనే అతను ఎందుకో తెలియదు అబ్జర్వ్ చేస్తా ఉంటే చెట్టు నుండి ఫాల్ డౌన్ అయింది. ఫాల్ డౌన్ అయినప్పుడు ఏమైంది, ఎందుకు ఫాల్ డౌన్ అయింది అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు, అది కింద పడింది అనుకున్నాడు. ఎందుకు అలా పడింది అని ఆలోచించాడు.
ఆలోచించగానే మనకేమర్థమైంది, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అలా పడిందని ఒక ప్యాటర్న్ ని కనిపెట్టాడు. గ్రావిటేషనల్ ఫోర్స్ మీద మరలా ఇంకో క్వశ్చన్ వేసాడు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎర్త్ మీదే ఉంటుందా, స్పేస్ లో కూడా ఉంటుందని ఇంకో క్వశ్చన్ చేశాడు. దాన్ని మరలా అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసిన తర్వాత మరలా దాన్ని క్వశ్చన్ చేసుకుంటే ఏమర్థమైంది, మరలా ఇంకో ప్యాటర్న్ ఫామ్ అవుతా ఉంది. సాఫ్ట్వేర్ లో కూడా మనకి ఏమవుతుంది అంటే, ఏదైనా మనం చేసేటప్పుడు ఒక దాన్ని బాగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. దాన్ని మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ చేసుకుంటే ఏమర్థమైందంటే ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ని మనం అగైన్ క్వశ్చన్ చేసుకుంటే ఏమైంది అంటే అబ్జర్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. అగైన్ దాన్ని క్వశ్చన్ చేసుకుంటే ప్యాటర్న్స్ అనేది ఫామ్ అవుతాయి అనేసి మనకు అర్థమైంది. ఇలా జరిగే ఈ ఎంటైర్ ప్రాసెస్ ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. అంటే అతని సాయి ఈజ్ ఇంటెలిజెంట్ బాయ్ అంటారు కదా. సో వాళ్ళ అబ్బాయి బాగా చదువుతున్నాడు, వాడు చాలా ఇంటెలిజెంట్ అంటారు కదా. అంటే ఇలా ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఒక దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తాం, అబ్జర్వ్ చేసుకున్న దాన్ని క్వశ్చన్ చేస్తాం, క్వశ్చన్ చేసిన దాన్ని క్వశ్చన్ చేయడం వల్ల మనకు కొన్ని ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. ఆ ప్యాటర్న్స్ ని క్వశ్చన్ చేయడం వల్ల అబ్జర్వేషన్, అగైన్ క్వశ్చన్ చేయడం వల్ల ప్యాటర్న్స్, ఇలా న్యూ న్యూ థింగ్స్ అన్ని ఫామ్ అవుతా ఉంటే దానినే ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. సో నవ్యే 20th సెంచరీలో ఇంటెలిజెన్స్ అనేది సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత ఇంపార్టెంట్. ఫర్ ద ఎగ్జాంపుల్, చార్లెస్ బాబేజ్ ఒక రీసెర్చ్ చేశాడు, ఒక దాన్ని అబ్జర్వ్ చేశాడు, దాని మీద కొన్ని క్వశ్చన్స్ వేసుకున్నాడు, దాని ద్వారా కొన్ని ప్యాటర్న్స్ అని, క్వశ్చన్స్ తర్వాత ఆన్సర్ అనకూడదు, మనం ప్యాటర్న్స్ అనే అనాలి. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ కాబట్టి, సాఫ్ట్వేర్ వర్డ్ కాబట్టి ఆ వర్డ్స్ మనం వాడుకుందాం. సో కొత్త వర్డ్ చెప్పాను, ప్యాటర్న్ అంటే ఆన్సర్ అంటారనమాట. సో చార్లెస్ బాబేజ్ ఏం చేశాడంటే ఒక కంప్యూటర్ ఒక దాన్ని అబ్జర్వ్ చేశాడు, దాని మీద క్వశ్చన్ వేసుకున్నాడు, తర్వాత ఒక నెక్స్ట్ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది, ఆ ప్యాటర్న్ మీద క్వశ్చన్ వేసుకున్నాడు, అగైన్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతా ఉన్నాయి, ఒక డిఫరెంట్ కొత్త 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 లాంగ్వేజెస్, కొత్త కొత్త అవుట్పుట్స్, కొత్త కొత్త వాల్యూస్ అనేది ఫామ్ అయింది. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అంటారు. ఎవరైతే బాగా రాణిస్తూ ఉంటారో వాళ్ళు ఇంటెలిజెంట్ అంటారు కదా. అలానే ఎవరైతే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అని సాఫ్ట్వేర్ రంగంలో పిలుస్తారు. సో టుడే మన యొక్క ఎజెండాని గనక గమనిస్తే ఫస్ట్ నేను మీకు చెప్పాను, ఏమని చెప్పాను, ఫస్ట్ అబ్జర్వేషన్ అండ్ ఇంటెలిజెన్స్ గురించి చూద్దాం అనుకున్నాను. సో ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? అబ్జర్వేషన్ అండ్ ఇంటెలిజెన్స్. సో అబ్జర్వేషన్ అంటే ఏ వస్తువునైనా సరే మనం చాలా కేర్ఫుల్గా గమనించాలి. 20th సెంచరీలో హ్యూమన్కి యానిమల్కి మధ్యలో డిఫరెన్స్ ఏదన్నా ఉందంటే అది అబ్జర్వేషన్. మనం ఏంటంటే అక్కడ ఉన్న వస్తువును చూసామంటే బాగా గుర్తుపెట్టుకుంటాం, యానిమల్ ఏమవుతుందంటే అంత బాగా గుర్తుపెట్టుకోలేదు. సో అదే మన యొక్క డిఫరెన్స్. అబ్జర్వేషన్ అంటే అబ్జర్వ్ బాగా చేయాలి. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా అబ్జర్వ్ చేసిన దాన్ని క్వశ్చన్ చేసుకుంటా ఉంటే ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ని అగైన్ క్వశ్చన్ చేస్తే అబ్జర్వేషన్ ఫామ్ అవుతుంది. ఇలా అగైన్ క్వశ్చన్ చేస్తే ప్యాటర్న్, న్యూ ప్యాటర్న్స్ ఫామ్ అవుతా ఉంటాయి అని గమనించడాన్ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. సో మనం చాలా నెమ్మదిగా యాక్సలరేటెడ్ వేలో నెమ్మదిగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఏమన్నా డౌట్ ఉంటే అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్తో వెళ్దాం. అందుకోసం నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చేశానంటే కమింగ్ టు ద ఒక గూగుల్లోకి వద్దాం, ఈ అబ్జర్వేషన్స్ గురించి విందామంటే. సో నేను నా యొక్క గూగుల్ తీశాను, దీంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే amazon.in అని ఒకటి క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే ఏమర్థమైందంటే నాకు అమెజాన్ అనే ఒక వెబ్సైట్ అనేది కనపడింది. సో ఈ వెబ్సైట్ని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఏమర్థమైందంటే రకరకాల డ్రెస్సెస్, ఫ్రిడ్జెస్, ఫర్నిచర్స్, ఇలా కార్స్, ఇలా రకరకాల చాలా రకాల షూస్, నైఫ్స్, ఇలా చాలా రకాల ఐటమ్స్ వచ్చేసింది. అంటే అమెజాన్ని అబ్జర్వ్ చేస్తే ఇన్ని ఐటమ్స్ వచ్చింది. ఇవన్నీ అసలు ఎవరిచ్చారు,
ఇవన్నీ నాకు ఎలా కనపడ్డాయి, ఇవన్నీ ఎలా నేను చూడగలుగుతున్నాను అనేది తెలుసుకోవడాన్ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. అంటే వీటికి కావాల్సిన ఆన్సర్ చెప్పాలి అంటే తరువాత సెషన్స్లో మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. సో ఈరోజు దాని గురించి అంతకంటే డెప్త్ అవసరం లేదు. సో అబ్జర్వేషన్ అనగానే మనకి ఇంతవరకు వస్తే చాలు అనమాట. అది మన యొక్క టెక్నాలజీకి అంతే చాలు, కానీ అంతకు మించి మనకు అవసరం లేదు. ఏదైనా అవసరమైందంటే ఆఫ్టర్ దట్ నెక్స్ట్ క్లాసెస్లో నేను చెప్తాను. సో మనం చెప్పుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ కాబట్టి అవి అంతవరకు చాలు, లేదంటే బోర్ కొడుతుంది. సో అందుకోసం మనం ఏందో చూద్దాం. ఏమని చెప్పాను, అబ్జర్వేషన్స్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని బాగా గమనించాలి, అబ్జర్వ్ చేయాలి, దాన్ని క్వశ్చన్ చేస్తే ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఆ ప్యాటర్న్ని క్వశ్చన్ చేస్తే అబ్జర్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా జరిగే ఒక ప్రాసెస్ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. సో ఇంటెలిజెన్స్ అనే వర్డ్ దాకా అర్థమైతే చాలు మనకి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ అంటే ఇది బాగా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఏంటిది అంటే ఇట్స్ చాలా మంది చెప్తాడు మా అబ్బాయి హార్డ్వేర్, నెక్స్ట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ అంటే ఏందో అనేది ఒకసారి గమనిద్దాం. చాలా మంది చెప్తారు, మన ఫ్రెండ్స్ కానీ మన ఇంటి పక్కల చుట్టాలు కానీ వాళ్ళు కానీ అందరూ ఏం చెప్తా ఉంటారు, మా అబ్బాయికి హార్డ్వేర్ జాబ్ వచ్చిందండి, మా అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి అని చెప్తా ఉంటారు. అసలు ఏంది ఈ హార్డ్వేర్ అంటే ఏంది, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంది, చాలా మందికి ఉంటది కదా. సో అదేందో తెలుసుకుందామని నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. ఏంది అనేది చూద్దామంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కమింగ్ టు ద స్లైడ్. సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇక్కడ కొన్ని పిక్చర్లో కనపడతా ఉన్నాయి కదా. ఇక్కడ ఈ మొబైల్ చుట్టుపక్కల కనపడుతున్న ఈ థింగ్స్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారు జనరల్గా. అవేంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇంతవరకు విందాం. సో ఈ పిక్చర్లో కనపడుతున్న మొదటి స్లైడ్లో కనపడుతున్న ఈ థింగ్స్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ థింగ్స్ అంటారు. సెకండ్ దాంట్లో కనపడుతున్న వాటిని ఏమంటారంటే హార్డ్వేర్ థింగ్స్ అని పిలుస్తారు. ఏంది అనేది చూడాలి అంటే ఒక్కసారి గమనిద్దాం. ఈ స్లైడ్ని బాగా గమనించండి. ఈ స్లైడ్లో ఏముంది, సాఫ్ట్వేర్ అని ఉంది. వేర్ అంటే అసలు ఏందో గమనిద్దాం. ఈ వేర్ అనగానే ఇక్కడ చూడు ఏముందో ఫంక్షనాలిటీ అంటారు. జనరల్గా గనక గమనిస్తే ఏందో చూద్దాం. హార్డ్ అంటే కఠినంగా ఉండడాన్ని హార్డ్ అంటారు. సాఫ్ట్ అంటే ఈజీగా మారే వాటిని సాఫ్ట్ అంటారు. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలుసా, ఈజీగా చేంజ్ అయ్యే ఒక ఫంక్షనాలిటీని ఏమంటారంటే దాన్ని సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. అదే హార్డ్వేర్ అంటే ఈజీగా ఏదైతే మారదో అలాంటి మార్చలేని వాటిని ఏమంటారంటే హార్డ్వేర్ అని పిలుస్తారు. సో సాఫ్ట్వేర్ జాబ్ అంటారు కదా, అలాంటి వాటికి ఏందో చూద్దాం. సాఫ్ట్వేర్ అంటే ఏంది, ఈజీగా చేంజబుల్ అయ్యే ఫంక్షనాలిటీస్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. ఏవైతే ఈజీగా చేంజ్ చేయలేని ఫంక్షనాలిటీస్ ఉంటాయో వాటిని ఏమంటారంటే హార్డ్వేర్ అని పిలుస్తాం. ఫర్ ద ఎగ్జాంపుల్లోకి వెళ్ళి చూద్దాం. అదేంటిది అంటే ఇక్కడ కొన్ని నెక్స్ట్ స్లైడ్ కంటే ముందర ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం అందరం కూడా ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న చాలామంది ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా కంప్యూటర్ని వాడుతూ ఉంటారు. సరే అనేసి నేనేం చేశాను అంటే మన ఇంట్లో ఉన్న కంప్యూటర్ని తీసుకున్నాను. ఆ కంప్యూటర్ని తీసుకొని గమనిస్తూ ఉంటే ఏమర్థమవుతుంది, స్విచ్ ఆఫ్ చేసి ఉంది. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మనం చూసాము, ఆ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఏమేమి కనపడుతున్నాయో గమనిద్దాం అనుకున్నాను. ఏమేమి గమనిస్తాము, కీబోర్డ్ ఒకటి కనిపిస్తుంది, సిపియు ఒకటి కనపడుతుంది, మౌస్ ఒకటి కనపడుతుంది, స్క్రీన్ అనేది ఒకటి కనపడుతుంది. ఏవైతే మన కంటికి కనపడతా ఉంటాయో అలాంటి వాటన్నిటిని ఏమంటారంటే నాన్న హార్డ్వేర్ అని పిలుస్తారు. అంటే మన కంటితో చూసే ప్రతి వాటిని ఏమంటారంటే హార్డ్వేర్ అని పిలుస్తారు. సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలుసా, ఈ కంటికి కనపడకుండా మనం సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత ఏముంటాయంటే అక్కడ కొన్ని రకాల థింగ్స్ చూస్తూ ఉంటాం. లైక్ మన మొబైల్ని ఓపెన్ చేశాను, స్విచ్ ఆన్ చేశాను అనుకుందాం. స్విచ్ ఆన్ చేయగానే లోపల ఏం కనపడుతుంది, వాట్సాప్ అని, ఫేస్బుక్ అని రకరకాల అప్లికేషన్స్ కనపడతా ఉంటాయి. అప్లికేషన్స్ అన్నిటిని ఏమంటారంటే యాప్ అంటారు. యాప్ అనే వర్డ్ ఒకసారి మరలా డిస్కస్ చేద్దాం. ఇక్కడ కనపడే ఈ థింగ్స్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అని పిలుస్తారు.
సో ఇంతవరకు మనకు అర్థమైతే చాలు. అంటే ఏందో ఒకసారి మరలా చూద్దాం. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ అంటే ఏందో చూద్దాం. ఏవైతే ఈజీగా ఫంక్షనాలిటీని చేంజ్ చేసుకుంటాయో అలా చేంజ్ చేసుకునే ఆ టెక్నాలజీస్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. ఏవైతే ఈజీగా కాకుండా హార్డ్గా చేంజ్ జరుగుతూ ఉంటాయో అలాంటి వాటిని ఏమంటారంటే హార్డ్వేర్ అని పిలుస్తారు. ఓకే, ఇంతవరకు అర్థమైతే చాలు. బేసికల్లీ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, హార్డ్వేర్ ఏం చేస్తుందో చూద్దాం. సో ఆ ఒక్క వర్డ్ అయితే మనకు చాలు అనమాట. అంతకు మించి మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఏదన్నా అవసరం అయితే నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ ఉన్న స్లైడ్ని మీరు గమనించండి. సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఒక హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పనిని చేసేదాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. అంటే ఏంది అంటే లైక్ కోవిడ్ సిచ్యువేషన్ని మనం గమనించాం. హార్డ్వేర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటిది, ఏవైతే ఫంక్షనాలిటీని చేంజ్ చేయవో అలాంటి వాటిని హార్డ్వేర్ అంటారని చెప్పాను. సో మన యొక్క కోవిడ్ సిచ్యువేషన్ని గమనించాం. కోవిడ్ సిచ్యువేషన్లో ఎవరు కూడా బయటికి రావడానికి వెళ్ళరు. అందరూ ఏం చేస్తారు, ఇంట్లో ఉండేసి ఒక మన యొక్క థింగ్స్ అన్నిటిని తెచ్చుకుంటారు. ఎలా తెచ్చుకుంటారో చూద్దాం. ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ని తెచ్చుకుంటాం. కిరాణా షాప్లో ఉండే థింగ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి, చాలా వెయిట్గా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని క్యారీ చేయడం కొంచెం కష్టం. కాబట్టి అలాంటి థింగ్స్ అన్నిటిని హార్డ్వేర్ అనుకుందాం. మన ఇంటికాడ నుండి ఆ వస్తువులు కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, మన పిల్లలకి రే చిన్నగా లిఫ్ట్ వస్తుంది, స్ట్రైట్ వెళ్ళు, ఆ స్ట్రైట్ వెళ్తే ఒక లిఫ్ట్ వస్తుంది, ఆ లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్తే రోడ్డు కనపడుతుంది, ఆ రోడ్డు మీద రైట్ సైడ్కి వెళ్తూ ఉంటే ఒక సందు వస్తుంది, ఆ సందుకు పక్కకి తిరుగుతూ ఉంటే అక్కడ ఒక కిరాణా షాప్ వస్తుంది, అక్కడ ఉన్న వస్తువులు తీసుకురా అని చెప్తారు. అంటే సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, అలానే ఇక్కడ కూడా చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది అంటే హార్డ్వేర్కి ఏమి చెయ్యాలో ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చే దానిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. సో సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు వచ్చేసింది మనకు ఆన్సర్. సాఫ్ట్వేర్ అంటే ఏంది, ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి ఇచ్చే దానిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ అని పిలుస్తారు. సో సాఫ్ట్వేర్ అనే పదాన్ని ఒకటి నేర్చుకున్నాను. ఏంటిది, ఏవైతే ఈజీగా తన యొక్క ఫంక్షనాలిటీని చేంజ్ చేసుకుంటాయో వాటిని సాఫ్ట్వేర్ అంటారు. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ అనే వాటిని ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఎక్కడైనా డౌట్ ఉందా, ఏమన్నా అర్థం కాలేదా? హలో 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 నాన్న కళ్యాణ్, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, పర్లేదు, అర్థమైంది సార్. సో హార్డ్వేర్ యా, సో ఎందుకంటే మనం చాలా మంది చెప్తా ఉంటారు హార్డ్వేర్ జాబ్ అంటే ఏంది, సాఫ్ట్వేర్ జాబ్ ఏంది అని అంటారు కదా. సో ఈ యాక్చువల్గా సాఫ్ట్వేర్ అంటే మన యొక్క ఇండస్ట్రీలో ఇలా మాత్రమే గుర్తుంచుకుంటారనమాట అందరూ కూడా. ఈజీగా వర్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటే దాన్ని సాఫ్ట్వేర్ అంటారు. సాఫ్ట్వేర్ ఏం పని చేస్తుంది అంటే ఒక హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అంతవరకు గుర్తుపెట్టుకుంటే మనకి చాలా అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ సినారియో. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏదన్నా ఉంది అంటే ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అదే ఏంటిది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. సో యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక హార్డ్వేర్కి బాస్ని గురించి చెప్పడాన్ని ఏమంటారంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వలన మాత్రమే మనం ఏ వర్క్ అయినా సరే చేయగలుగుతున్నాం అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే బాస్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటారనమాట. బాస్ అంటారనమాట. కంప్యూటర్ తెలిసిన ఎవరైనా సరే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు దీన్ని బాస్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఏంటిది బాసు, దేనికి బాసు అంటే మన ఇంటికి మన బాస్ మన ఫాదర్ కదా. అలానే ఈ బాస్ కూడా ఏం చేస్తాడంటే హార్డ్వేర్కి పలాంది చెయ్యి, పలాంది చూయించు, పలానిది చెయ్యి అని చెప్పేవాడిని ఏమంటారంటే బాస్ అని పిలుస్తారనమాట. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంత పని చేస్తుందంట.
ఏం చేస్తుందంటే ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఎక్కడన్నా బోర్ కొడుతుందంటే కొంచెం చెప్పండి, కొంచెం చిన్నగా యాక్సలరేటెడ్ వేలో వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద సిస్టమ్. నా కంప్యూటర్ మీద మనం చూస్తున్న దాన్ని స్క్రీన్ అంటారు. స్క్రీన్ అనేది కంటికి కనపడుతుంది కాబట్టి దీన్ని హార్డ్వేర్ అంటారు కదా. మా సార్ గారు ఏం చేశారంటే ఒక స్లైడ్ వేసి చూపిస్తున్నారు అనేసి మీకు చూపిస్తుంది. ఎవరు చూపిస్తున్నారు? హార్డ్వేర్ మీద ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూపిస్తుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? హార్డ్వేర్ మా సార్ క్లాస్ చెప్తున్నారు, అది చూపించయ్యా మా పిల్లలకి అని చెప్తుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఫలాంది చూయించు అని చెప్తుంది అనమాట. అలా చూయించేదాన్నే ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. అనదర్ ఎగ్జాంపుల్, మనందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే చాలా మంది మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మొబైల్ యూజ్ చేస్తాం కదా, ఆ మొబైల్ మీద ఉన్న స్క్రీన్ మన కంటితో చూస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటారంటే ఒక హార్డ్వేర్ అని పిలుస్తారు. నీ ఫోన్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత గనక గమనిస్తే ఏమైందంటే ఫోన్ ఓపెన్ అయిపోయింది. ఫోన్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ మీద ఏం కనపడుతుంది? వాట్సాప్ అనేది కనపడుతుంది, ఫేస్బుక్ అనేది కనపడుతుంది, ఇన్స్టాగ్రామ్ అనేది కనపడుతుంది. నాకు వాట్సాప్ కావాలనేసి వాట్సాప్ని టచ్ చేశాను. వాట్సాప్ని టచ్ చేయగానే అక్కడ చాట్ అని ఇంకా రకరకాల థింగ్స్ని చూపిస్తుంది. అంటే అప్పుడు మనకి ఏం చేస్తుంది? ఈ స్క్రీన్ మీద ఎవరు అట్లా చూపించడానికి కారణము? ఒక అప్లికేషన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే, అయ్యా మా కస్టమర్ ఏమని అడిగాడంటే వాట్సాప్ని చూపించమన్నాడు అయ్యా అని చెప్తుంది అనమాట. అప్పుడు అది ఎవరికి చెప్తుంది? హార్డ్వేర్కి చెప్తుంది. అప్పుడు హార్డ్వేర్ ఏం చేస్తుంది? మనకి ఆ యొక్క వాట్సాప్ అప్లికేషన్ని మన స్క్రీన్ మీద కనపడేటట్లు చూపిస్తుంది. అంటే ఏం చేస్తుంది ఆపరేటింగ్ సిస్టము? హార్డ్వేర్కి పలాంది చెయ్యి, పలానిది చూయించు అని చెప్పే పని ఎవరు చేస్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. హార్డ్వేర్ మీద కావాల్సిన రూల్స్ అన్ని అదే చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే బాస్ ఆఫ్ ద హార్డ్వేర్ అని పిలుస్తారు. ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? లేదు సార్, అర్థమైంది. ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైనట్లేనా? అర్థమైంది సార్, అర్థమైంది. మరొక పాయింట్ లోకి వెళ్దాం. ఇది ఏం చేస్తుందంటే మరొక పని కూడా చేస్తుంది అనమాట. ఎక్కువగా ఏం చేస్తుందంటే ఇంటర్ఫేస్ లా పనిచేస్తుంది అనమాట. ఇంటర్ఫేస్ లా పనిచేస్తుంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్. ఎలా ఇంటర్ఫేస్ అంటే హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి మధ్యలో ఏం చేస్తుందంటే ఇది ఇంటర్ఫేస్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇంటర్ఫేస్ అంటే మధ్యలో ఒక బ్రోకర్ లా పనిచేస్తుంది అనమాట. అంటే మనం అప్పుడప్పుడు పెళ్లిళ్ళు చూస్తూ ఉంటాం కదా, అమ్మాయికి సంబంధించిన వ్యవహారాలని చెప్తా ఉంటది, తర్వాత అబ్బాయికి సంబంధించిన విషయాలను చెప్తా ఉంటది. వాళ్ళకి ఏమేమి చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు ఒక బ్రోకర్ అనేది వాడు ఉంటాడనమాట. అలాంటి బ్రోకర్ లానే సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి మధ్యలో ఏం చేస్తుందంటే పలాంది చెయ్యని హార్డ్వేర్ కి, పలాంది చూపించమని చెప్పినప్పుడు సాఫ్ట్వేర్ కి మధ్యలో ఇది ఎలా ఉంటుందంటే ఒక ఇంటర్ఫేస్ లా పనిచేస్తూ ఉంటుంది. సో ఇంతవరకు మనకు అర్థమైతే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చాలు అనమాట. సో మరొక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమని చెప్పానంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేర్కి ఒక బాస్ అని పిలుస్తారు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఒక హార్డ్వేర్ని అయ్యా పలాంది చూయించు, పలాంది చెయ్యి, పలాని పని చూయించు అని చెప్పే ఒక టాస్క్లు చేసే వాటిని ఏమంటారంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేస్తుంది. యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఈ ఆపరేటింగ్ సిస్టము సాఫ్ట్వేర్లకి హార్డ్వేర్లకి మధ్యలో ఇది ఏం చేస్తుందంటే ఒక ఇంటర్ఫేస్ మధ్యలో ఒక మధ్యవర్తిగా ఇది బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటిది ఏందో మరొక ఎగ్జాంపుల్తో చూద్దాం. మనందరికీ తెలుసు అనమాట, మనకి మార్కెట్లో చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవేంటి అంటే మనం కంప్యూటర్స్ కనుక వాడుతూ ఉన్నామనుకో ఆ కంప్యూటర్ లోపల కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూజ్ చేస్తాం. అవేంటిది అంటే విండోస్ కనుక అయితే మన కంప్యూటర్ విండోస్ 10 అని, అదే కొన్ని ఏం వాడతారంటే లైనెక్స్ అంటారు, అంటే ఉబంటుని లైనెక్స్ అంటారు అనమాట ఒక ఫ్లేవర్. అంటే చాలా మంది డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే రకరకాల వాళ్ళ యొక్క కోడింగ్లు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలా చేసేటప్పుడు వాళ్ళు ఏం వాడతారంటే లినక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని వాడతారు. అలానే మనందరూ చాలా మంది ఏం చేస్తారంటే యాపిల్ యొక్క కంప్యూటర్స్ వాడుతూ ఉంటారు. దాంట్లో ఏది వాడతారంటే మ్యాక్ ఓఎస్
అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. అలానే మనమైతే మొబైల్స్ కూడా యూజ్ చేస్తాం అనమాట. అలా మొబైల్స్ మనం యూజ్ చేసేటప్పుడు మన ఫోను లోపల ఆండ్రాయిడ్ అంటారు కదా, ఆండ్రాయిడ్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. అలానే యాపిల్ యొక్క మొబైల్స్ కనుక మనం యూజ్ చేస్తూ ఉంటే లోపల ఐఓఎస్ అంటారనమాట. ఐఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏం చెప్పాను, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏందో చెప్పాను. మనం ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తామనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. మరొక్కసారి టుడే ఏమేమి డిస్కస్ చేశాము అనేది మరొక్కసారి డిస్కస్ చేద్దాం. ఏమని చెప్పాను, అబ్జర్వేషన్స్ గురించి చెప్పాను. అబ్జర్వేషన్స్ అంటే ఏమని చెప్పాను, 20th సెంచరీలో హ్యూమన్స్కి యానిమల్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏదన్నా ఉంది అంటే అది అబ్జర్వేషన్ అని చెప్పాను. అది ఎలా అంటే ఏదైనా మనం ఒక వస్తువుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, దాని మీద కనుక కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటా ఉంటే కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతాయి అని చెప్పుకున్నాము. ఆ ప్యాటర్న్స్ మీద కొన్ని క్వశ్చన్స్ వేస్తే అగైన్ అబ్జర్వేషన్స్ ఫామ్ అవుతాయి అని చెప్పాను. అగైన్ ప్యాటర్న్స్ అబ్జర్వేషన్స్ మీద క్వశ్చన్స్ వేస్తే ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నాను. ఇలా ఫామ్ అయ్యే ఇలా జరిగే ఒక ప్రాసెస్ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అంటారు అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ మనం ఒక అనదర్ టాపిక్ డిస్కస్ చేసాం. ఏమని డిస్కస్ చేసామంటే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. హార్డ్వేర్ అంటే ఏమని చెప్పుకున్నాము, ఈజీగా చేంజ్ కాని ఫంక్షనాలిటీని ఏమంటారంటే హార్డ్వేర్ అని చెప్తారని చెప్పాను. ఏవైతే ఈజీగా మారుతూ ఉంటాయో ఫంక్షనాలిటీస్ని వాటిని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అంటారని చెప్పాను. సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తూ ఉంటుంది అని చెప్పాను. సో హలో హలో యా, అర్థమైంది సార్. తర్వాత మనం ఏం డిస్కస్ చేసామంటే నెక్స్ట్ స్లైడ్లో ఆపరేటింగ్ సిస్టమ్ని గురించి డిస్కస్ చేసాం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నేను ఏమని చెప్పానంటే హార్డ్వేర్కి బాస్ అని చెప్పాను. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే హార్డ్వేర్కి పలాంది సాఫ్ట్వేర్ కి పలాంది మీడియేటర్ అనేది చెప్తుంది అని చెప్పాను. మరొకసారి ఏం చెప్పానంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంటర్ఫేస్ లా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మధ్యలో పనిచేస్తుంది అని చెప్పాను. తర్వాత మనకి మార్కెట్లో చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఏంటి అంటే విండోస్, మైక్రోసాఫ్ట్ iOS, లైనక్స్ అని, ఉబంటు అని, మ్యాక్ ఓఎస్ అని కంప్యూటర్లో యూజ్ చేసే కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. అలానే మొబైల్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఆండ్రాయిడ్ అని, ఐఓఎస్ అని, ఇలా కొన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉంటే మరొక్కసారి కనుక రివైండ్ చేసుకుంటే మరొక కొన్ని ఎగ్జాంపుల్తో మనం ముందుకు వెళ్తే సరిపోతుంది అనమాట. యాక్చువల్లీ ఇంత బేసిక్స్ కాబట్టి ఇంతవరకు వీటి గురించి తెలుసుకుంటే చాలు. ఎందుకంటే మన యొక్క ఇంటర్వ్యూ పర్పస్లో కానీ మిగతా పర్పస్లో కానీ ఇంతకు మించి ఎవరు కూడా ఎక్కువగా డిస్కస్ చేయరనమాట. అందువల్ల మనకి ఇంతవరకు అర్థమైతే సరిపోతుంది. సో ద నెక్స్ట్ వన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెట్వర్క్. సో ఎవరైనా సరే సాఫ్ట్వేర్ రంగంలో చేయాలి అని జాబ్ కనుక అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏటి గురించి చేస్తారంటే నెట్వర్క్ అనే కాన్సెప్ట్ అనేది అత్యంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. చాలా మంది కూడా ఏం డొమైన్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారంటే నేను నెట్వర్కింగ్ సైడ్ ఉన్నాను అని చెప్తా ఉంటారు. ఏంది ఈ నెట్వర్కింగ్ సైడ్ అంటే ఏంది అనేది ఒకసారి మనం నెక్స్ట్ స్లైడ్స్లో డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఓకేనా? సో ఇక్కడ దాకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హలో, క్లియర్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ఎనీవన్? లేదు సార్, లేదు సార్, క్లియర్ సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. సో ద నెక్స్ట్ సినారియో ఏంటంటే సో మనకి ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం కొన్ని డిఫరెంట్ పదాలని మనం వింటా ఉన్నాం. లినక్స్ అని, విండోస్ అని, ఇలా కొన్ని పదాలు డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆ పదాలు కనుక మనం తెలుసుకోలేకపోతే ఏమవుతామంటే
నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు చాలా హార్డ్గా అనేది ఉంటుందన్నమాట. అందుకని మనం ఏంది అంటే నెక్స్ట్ చెప్పుకునే టెక్నాలజీస్కి ఇవన్నీ హార్డ్ అవుతాయి కాబట్టి అందుకని కొన్ని డిఫరెంట్ పదాల గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఇట్ ఇస్ ద నెట్వర్క్. నెట్వర్క్ అంటారు. ఏంటిది ఈ నెట్వర్క్ అంటే ఏందో చూద్దాం. నెట్వర్క్ అంటే సో మన అందరం కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే డిఫరెంట్ ఐటమ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ల్యాప్టాప్స్ అని, ట్యాబ్లెట్స్ అని, అలానే ట్యాబ్ అని, మొబైల్స్ అని, ఇలా రకరకాల థింగ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. ఇలా యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన మెయిల్ నుండి కానీ ఫర్దర్ ఒక వాట్సాప్ నుండి కానీ ఒక మెసేజ్ని ఏం చేశానంటే మన ఫ్రెండ్కి పంపించాను. అది అతనికి ఎలా వెళుతుంది అనేది తెలుసుకోవాలంటే అదంతా దేని ద్వారా జరుగుతుందంటే నెట్వర్క్ అనే కాన్సెప్ట్ ద్వారా జరుగుతుంది. సపోజ్ ఒక ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్కి నేను ఏం చేశానంటే 6 గంటలకి క్లాస్ ఉందిరా అని చెప్పినాను. అని నేనేం చేశాను, నా వాట్సాప్ నుండి ఒక మెసేజ్ అనేది చేశాను. అతనికి ఎలా రీచ్ అయింది అంటే నెట్వర్క్ అనే వర్డ్ పిక్చర్లోకి వచ్చాడు. ఈ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ ద్వారా అతనికి నేను పోస్ట్ చేసిన మెసేజ్ అనేది వెళ్ళింది. అంటే నెట్వర్క్ అంటే ఏంటిది, నా యొక్క డివైస్ని మరొక డివైస్ని కనెక్ట్ చేయడం కోసం యూజ్ చేసే దానిని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు. అగైన్ మరలా చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ అంటే ఏంది, ఒక డివైస్ని మరొక డివైస్ని కనెక్ట్ చేసేయడం కోసం వాడే దానిని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు. మనం యొక్క వరల్డ్లో కనుక గమనిస్తే ఏముంటుందంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ డివైజెస్ అనేవి ఉన్నాయి వరల్డ్ మొత్తంలో. వాటన్నిటిని ఒకదానితో మరొక దాన్ని కనెక్ట్ చేసే దానిని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తారు. ఓకేనా, ఎక్కడన్నా డౌట్ ఉందా? సో దానికోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో అది ఏంటంటే కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ఇక్కడ మనం గనక గమనిస్తే ఇక్కడ కొన్ని పిక్చర్లను గనక గమనించాం. ఇది మన ఇల్లు అనుకుందాం. మన ఇంటి నుండి మన ఫ్రెండ్ని కలుద్దాము అనుకున్నాను. మన ఫ్రెండ్ని కలవాలి అంటే ఏం చేస్తాము, ఇంటిలో నుండి బయటకు వస్తాం, ఒక రోడ్డు ద్వారా ఏం చేస్తామంటే ముందలకి వెళ్తూ ఉంటాం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అంటే మన ఇంటిని వాళ్ళ ఇంటిని కనెక్ట్ చేయడానికి ఆ రోడ్డుని ఏమంటారంటే నెట్వర్క్ అని పిలుస్తాం. పక్క ఊర్లో ఉన్న వాళ్ళని కలవాలి అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, పక్క ఊరికి కొన్ని రోడ్లు అనేవి ఏర్పడతా ఉంటాయి. అలానే పక్క స్టేట్లో ఉన్న వాళ్ళని కలుద్దాం అనుకున్నాం. అలా కలవాలి అంటే మనకి ఇంకా నేషనల్ హైవేస్ అనేసి ఉన్నాయి. అలానే పక్క కంట్రీ వాడిని కలవాలి అనుకున్నాను. అలా కలవాలి అనుకుంటే ఏమవుతుంది, ఇంటర్నేషనల్ హైవేస్ అనేసి మన ఇంటిని మరొకటి ఇంటిని కనెక్ట్ చేయడం కోసం కొన్ని నెట్వర్క్స్ ఉంటాయని చెప్పాను. అలానే మన ఇంటిని పక్క స్టేట్లో ఉన్న వాళ్ళని కనెక్ట్ అవ్వాలి అంటే కొన్ని రకాల నెట్వర్క్స్ ఉంటాయని చెప్పాను. అలానే మన ఇంటికి నుండి అనదర్ కంట్రీలో ఉన్న పర్సన్ని కనెక్ట్ అవ్వాలి అంటే కొన్ని రకాల 1 సెకండ్. హలో అబ్బాయి చెప్పున్నాను. ఓకే ఓకే. అండ్ అంటే మనకి నెట్వర్క్స్లో చాలా రకాలు ఉంటాయి. అవి ఏంటి అంటే లోకల్ నెట్వర్క్ అని, తర్వాత రీజనల్ నెట్వర్క్ అని, నేషనల్ నెట్వర్క్ అని, గ్లోబల్ ఐఎస్పీస్ అని పిలుస్తారన్నమాట. అంటే లోకల్ నెట్వర్క్ అంటే ఫర్ ద ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సో మనం గనక గమనించామనుకో మన ఇంటిలో చాలా మంది ఉంటారు. మన ఫాదరు, మన మదరు, మన సిస్టరు, మన బ్రదరు, చాలా మంది యూజ్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారు, మొబైల్ని యూజ్ చేస్తారు. మన ఇంట్లో ఒక వైఫై డివైస్ అనేది ఉంది, ఒక రోటర్ అనేది ఉంది. ఆ రోటర్ ఏం చేస్తుంది, మనకి సిగ్నల్ని ఇస్తుంది, మన ఫ్రెండ్కి ఇస్తుంది, మన అమ్మకి ఇస్తుంది, మన డాడీకి ఇస్తుంది. అంటే ఈ ఇంటిలో కనెక్ట్ అవ్వడం కోసం మన యొక్క వైఫై నుండి మన ఇంట్లో కనెక్ట్ అవుతున్న ఈ రీజియన్ని ఏమంటారంటే లోకల్ నెట్వర్క్ అని పిలవచ్చు అనమాట.
ఆ చుట్టుపక్కల ఏరియాలో కనెక్ట్ అవ్వాలి అంటే దాన్ని ఏమంటారంటే రీజనల్ నెట్వర్క్ అని పిలుస్తారనమాట. పక్క స్టేట్ లో ఉన్న వాడిని కలవాలి అంటే వాడిని ఏమంటారంటే నేషనల్ నెట్వర్క్ అని పిలుస్తారన్నమాట. అలానే ఇంటర్నేషనల్ గా కనెక్ట్ అవ్వాలి అంటే దాన్ని ఏమంటారంటే మన యొక్క డివైజెస్ ని గ్లోబల్ ఐఎస్పి నెట్వర్క్స్ అని పిలుస్తారు. సో ఇంతవరకు అర్థమైతే చాలు అనమాట. అగైన్ మరలా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. అవి అనేది నెక్స్ట్ ఫర్దర్ గా యాక్సలరేటెడ్ గా స్లోగా కొంచెం యాక్సలరేటెడ్ గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ రోజు చెప్పిన వర్డ్ ఏందో చూద్దాం. నెట్వర్క్ అంటే ఏంది? ఒక డివైస్ ని మరొక డివైస్ ని కనెక్ట్ చేయడం కోసం నెట్వర్క్ అనేది మనం యూజ్ చేస్తాం ఇంటర్నెట్ భాషలో. అదేంటో చూద్దాం. సో ఈ నెట్వర్క్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి అంటే చాలా రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి లోకల్ నెట్వర్క్ అని, రీజనల్ నెట్వర్క్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అని పిలుస్తారు. మరోసటి దాన్ని ఏమంటారంటే నేషనల్ నెట్వర్క్ అని పిలుస్తారు. అంత లాస్ట్ వన్ ఏమని పిలుస్తారంటే గ్లోబల్ ఐఎస్పీస్ అని పిలుస్తారు అనమాట. సో ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? కమింగ్ టు ద నెక్స్ట్ దానికి వెళ్దాం. అలా చూసేటప్పుడు ఏంటంటే నెట్వర్క్స్ అనేవి జనరల్గా 2 టైప్స్ లో ఉంటాయి అన్నమాట. ఒక దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ నెట్వర్క్ అని పిలుస్తారు. మరొక దాన్ని ఏమంటారంటే పబ్లిక్ నెట్వర్క్స్ అని పిలుస్తారు. ఎలా అంటే మనకి కొన్ని ఐలాండ్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్ని ఐలాండ్స్ అంటే తెలుసు కదా, ఈ ఐలాండ్స్ లోపలికి ఎవరెవరు వెళ్ళగలరు? అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. అంటే బయట వ్యక్తులందరూ కూడా లోపలికి రావడానికి అసలు పాసిబిలిటీ అనేది ఉండదు. ఇలా సపరేట్గా వాళ్ళ వాటికి మాత్రమే యూజ్ చేసుకుంటా ఉంటే దాన్ని ప్రైవేట్ నెట్వర్క్ అని పిలుస్తారు. అందరూ కూడా వాడుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే పబ్లిక్ నెట్వర్క్ అని పిలుస్తారు. మరొక కొత్త పదాలు వచ్చినాయి అనమాట. అనదర్ 2 వర్డ్స్ వచ్చేసినాయి అనమాట. ఏమేమి వచ్చేసినాయి? సో ద ఫస్ట్ థింగ్ ఏమని వచ్చేసింది అంటే ప్రైవేట్ అంటే ఒక వర్డ్ వచ్చేసింది. ప్రైవేట్. సో అనదర్ ద న్యూ వర్డ్ ఏమేమి వచ్చినాయి అంటే నెక్స్ట్ న్యూ వర్డ్స్ ఏమేమి వచ్చినాయి అంటే ప్రైవేట్ అనే ఒక న్యూ వర్డ్ వచ్చేసింది. అనదర్ వన్ ఈజ్ పబ్లిక్ అనే ఒక డిఫరెంట్ వర్డ్ని డిస్కస్ చేసుకుంటున్నాం. సో ప్రైవేట్ అంటే ఏమని చెప్పాను? ప్రైవేట్ అంటే సపరేట్గా ఎవరు ఎంటర్ కాకుండా ఉంటే దాన్ని ప్రైవేట్ నెట్వర్క్ అంటారు. అంటే మన యొక్క నెట్వర్క్ని ఎవరు ఇవ్వకుండా గనక వాళ్ళే వాడుకుంటా ఉంటే దాన్ని ప్రైవేట్ నెట్వర్క్స్ అంటారు. సాఫ్ట్వేర్లో కూడా ప్రైవేట్ నెట్వర్క్ అనేవి ఉంటాయి. అలానే కొన్ని పబ్లిక్ నెట్వర్క్ అని ఉంటాయి. పబ్లిక్ అనగానే ఏముంటుంది? మన ఇంటి పక్కన బిఎస్ఎన్ఎల్ యొక్క వైఫై ఉంది అనుకుందాం. వాళ్ళు పాస్వర్డ్ ఏం పెట్టలేదు అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అందరూ వాడుకోవచ్చు కదా. అలా అందరూ వాడుకునే నెట్వర్క్ ఏమంటారంటే పబ్లిక్ నెట్వర్క్ అని పిలుస్తారు అనమాట. దెర్ ఈస్ నో లిమిట్. ఎలాంటి లిమిట్ కాకుండా ఎవరైనా గనక యూజ్ చేస్తే దాన్ని పబ్లిక్ అని పిలుస్తారు. దేనిని మరొక కొత్త వర్డ్ వచ్చేసింది, ఇంటర్నెట్ అనే వర్డ్ వచ్చేసింది అనమాట. ఇంటర్నెట్ అంటే ఏమంటారంటే పబ్లిక్ నెట్వర్క్ ని మరొక నేమ్ ఏమని పిలుస్తారంటే ఇంటర్నెట్ అని పిలుస్తారు. సో ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ అంటే ఏమని చెప్పాను? నథింగ్ బట్ పబ్లిక్ నెట్వర్క్. పబ్లిక్ నెట్వర్క్ యొక్క మరొక నేమ్ ఏమంటారంటే ఇట్స్ కాల్డ్ ఇంటర్నెట్ అని పిలుస్తారు. అంటే కొన్ని డిఫరెంట్ పదాలని మనం గమనించాం. ఏమని చెప్పాను? ప్రైవేట్ నెట్వర్క్లు ఉంటాయి అని చెప్పాను. నెట్వర్క్లో కొన్ని పబ్లిక్ నెట్వర్క్స్ ఉంటాయి అని చెప్పాను. ఈ పబ్లిక్ నెట్వర్క్స్ యొక్క మరొక నేమ్ ఏమని పిలుస్తారంటే ఇంటర్నెట్ అంటారు అనేసి మనకి అంతవరకు అర్థమైతే చాలు. అగైన్ కమింగ్ టు ద మన యొక్క పిక్చర్లోకి వెళ్దాం. ఈ స్లైడ్ని కనుక గమనిస్తే ఏం అర్థమవుతుందంటే మన ఇంటికాండి ఒక నెట్వర్క్ అనుకుంటే మన ఇంటిని ఒక నెట్వర్క్, మన ఇంటి దగ్గర ఉన్న రోడ్ని నెట్వర్క్గా కనుక గమనిస్తే మన ఇంటి దగ్గర నుండి పక్క బజార్కి వెళ్ళడానికి
ఉంటుంది ఛాన్సు. అక్కడి నుండి మన ఇంటి నుండి పక్క ఊరికి వెళ్ళడానికి ఉంటుంది రోడ్స్. అలానే మన ఇంటి నుండి హైదరాబాద్కి రావడానికి ఉంటుంది, బెంగళూరుకి వెళ్ళడానికి రోడ్స్ ఉంటాయి. అలానే మన ఇంటి నుండి వేరే కంట్రీస్కి వెళ్ళడానికి రోడ్స్ ఉంటాయి. అంటే రోడ్డుని మనం నెట్వర్క్గా కనుక భావిస్తే మనకి చాలా రకాల నెట్వర్క్స్ ఉంటాయి అని నాకు అర్థమైపోయింది. వాటిని ఏమని పిలుస్తారంటే లోకల్ నెట్వర్క్ అని పిలుస్తారు, రీజనల్ నెట్వర్క్ అని పిలుస్తారు, అలానే కొన్ని నేషనల్ నెట్వర్క్స్ ఉంటాయి, అలానే గ్లోబల్ ఐఎస్పి నెట్వర్క్స్ అనేవి కొన్ని ఉంటాయి అనేసి నాకు అంతవరకు అర్థమైతే చాలు. అగైన్ మరొకసారి డిస్కస్ చేస్తున్నాను. ఒక డివైస్ని మరొక డివైస్ని కనెక్ట్ చేయడానికి నెట్వర్క్ అనేది ఉంటుందని చెప్పాను. ఈ నెట్వర్క్లో మనకి చాలా రకాలు బోలెడు రకాలుగా ఉంటాయని చెప్పాను. కొన్ని లోకల్ నెట్వర్క్స్ ఉంటాయని చెప్పాను, కొన్ని రీజనల్ నెట్వర్క్స్ ఉంటాయని చెప్పాను, కొన్ని నేషనల్ నెట్వర్క్స్ ఉంటాయని చెప్పాను, కొన్ని గ్లోబల్ ఐఎస్పీస్ ఉంటాయని చెప్పాను. అలానే నెట్వర్క్లో 2 రకాలు ఉంటాయని చెప్పాను. ప్రైవేట్ నెట్వర్క్స్ ఉంటాయని చెప్పాను, పబ్లిక్ నెట్వర్క్స్ ఉంటాయని చెప్పాను. ఎవరు ఎంటర్ కాకుండా యూజ్ చేసుకునే నెట్వర్క్స్ని ఏమంటారంటే పబ్లిక్ నెట్వర్క్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ లైక్ ఒక ఐలాండ్ తీసుకున్నాను, ఐలాండ్లోకి ఎవరు రాకుండా క్లోజ్ చేసి పడేశారు. అంటే అక్కడ ఆ లోపల ఉండే రోడ్స్ అంతా కూడా ఎవరు వెళ్లకుండా ఉన్నారనుకో, దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ నెట్వర్క్ అని పిలుస్తారు. ఎక్కడికైనా మనం వెళ్ళి తిరుగుతా గనక ఉండగలిగితే అలాంటి నెట్వర్క్ని ఏమంటారంటే పబ్లిక్ నెట్వర్క్ అని పిలుస్తారు. పబ్లిక్ నెట్వర్క్ని మరొక నేమ్తో చెప్పాలి అంటే దాన్ని ఏమంటారంటే ఇంటర్నెట్ అని పిలుస్తారు అనేసి ఇంతవరకు అర్థమైతే చాలు. చాలా మంది ఇంటర్నెట్ అంటారు అనమాట. ఇంటర్నెట్ అనగానే మనం గుర్తుంచుకోవాల్సిన వర్డ్ ఏంటంటే అందరూ వాడతారు కాబట్టి, కామన్ గా అందరు నెట్వర్క్ యూజ్ చేస్తారు కాబట్టి ఇంటర్నెట్ అని పిలుస్తారని అంతవరకు గుర్తుంటే చాలు. సో ఓకేనా, ఎక్కడన్నా డౌట్ ఉందా? సో అలానే కొన్ని మన యొక్క సాఫ్ట్వేర్ వరల్డ్లో కొన్ని రకాల వర్డ్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. అవేంటియో మనం చూద్దాం. డేటా అంటే నెట్వర్కింగ్లో కొన్ని రకాల వర్డ్స్ని మనం డిస్కస్ చేస్తారన్నమాట. అవేంటి అంటే డేటా అని, ప్యాకెట్స్ అని, రౌటర్స్ అని, రౌట్స్ అని, మల్టిపుల్ రౌట్స్ అని, ట్రాఫిక్ దట్ మీన్స్ కన్జెక్షన్స్ అని రకరకాల వర్డ్స్ని మనం యొక్క నెట్వర్క్ సినారియోలో మన సాఫ్ట్వేర్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే చాలా కొత్త వర్డ్స్ వస్తున్నాయి అనమాట. అవేంటియో మనం చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ దాకా అందరికీ కూడా చాలా ఈజీగా యాక్సలరేటెడ్ వేలో అర్థమైందని నేను గమనిస్తున్నాను. ఏమన్నా డౌట్ ఉందా నాన్న? ఓకే. అండ్ మనం కనుక గమనిస్తే కొన్ని వేర్ హౌసెస్ ఉంటాయి. వేర్ హౌసెస్ మనం చాలా మంది చూస్తూ ఉంటాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలా రకరకాల మింత్రా అని ఇలా రకరకాల చాలా రకాల వెబ్సైట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి చాలా రకాల ప్రోడక్ట్స్ని మనకి అమ్ముతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా అరే నాకు ఫోన్ కావాలంటే ఫోన్ తీసుకొచ్చి వెంటనే ఇచ్చేస్తారు. ఇవ్వరు కదా. వాళ్ళంతా ఏం చేస్తారంటే వాటన్నిటిని ఒక వేర్ హౌస్లో స్టోర్ చేసుకొని మనకు పంపిస్తూ ఉంటారు. దాన్ని ఇక్కడ ఒక కొత్త వర్డ్ వాడుతున్నాను మనకు కామన్గా డిఫరెన్సెస్ కోసం. కార్గో అన్నాను. కార్గో అంటే ఏంటంటే నాన్న ముడి సరుకు అంటారు. అంటే మన సరుకుల్ని ఏమంటారంటే కార్గోస్ అని తీసుకున్నాను. ఈ కార్గోస్ ఏం చేస్తాయి, ఈ కార్గో ఏం చేస్తున్నాం మనము అన్ని వేర్ హౌస్ లోపల ఏం చేస్తాము, సరుకుల్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం. అదే నెట్వర్క్లో అయితే ఏమంటారంటే సరుకు అంటే డేటా అనే పదంతో పిలుస్తాం. అంటే మనకు కావాల్సిన సమాచారం ఒక చోట స్టోర్ చేసుకోవడం కోసం మనం వేటిని యూజ్ చేస్తారంటే డేటా అనే వర్డ్ని యూజ్ చేస్తాం. అంటే మన వేర్ హౌస్లో సరుకుల్ని అంతా ఒక చోట పెట్టుకుంటాం కదా, అలా సరుకుల్ని పెట్టుకోవడాన్ని కార్గో అని పిలుస్తారనమాట. ఆ కార్గోని ఏమంటారంటే ఈ నెట్వర్క్ వర్డ్లో డేటా అని పిలుస్తారు. ఈ సరుకు మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఒక న్యూ వర్డ్ విన్నాను. ఏమని విన్నాను? డేటా అనే వర్డ్ విన్నాను. డేటా అంటే ఏంది, ఒక డేటాని భద్రపరుచుకోవడం కోసం ఒక నెట్వర్క్ని స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారనమాట. మన వాళ్ళు ఎక్కువగా వాడతారు కదా డేటా, నా మొబైల్ డేటా ఇంత అంటారు కదా. అంటే ఒక నెట్వర్క్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం. ఆ స్టోర్ చేసుకునే వాడిని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. సో ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? యా, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ట్రక్స్ అంటే ప్యాకెట్స్ అంటే ఏందో విన్నాం. మనం ఏం చేస్తాము, ఒక వేర్ హౌస్ కనుక వెళ్ళామనుకో అక్కడ మన యొక్క కార్గోస్ ఉంటాయి. అంటే మన యొక్క సరుకులు ఉంటాయి. ఆ సరుకులను ఏం చేస్తాము, ఒకేసారి అన్నిటిని ఎక్కించి పంపించేసేలేం కదా. అప్పుడు మనం ఆ సరుకుని ఏం చేస్తాము, చిన్న
చిన్న చిన్న ప్యాకెట్స్గా కట్ చేసేసి చిన్న చిన్న బాక్సెస్గా తీసేసి మన వేర్ హౌస్లో కొన్ని లక్షల సరుకులు ఉన్నాయి. ఆ సరుకులన్నిటిని కూడా ఒకే ట్రక్లో ఎక్కించి పంపించేయలేం కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ సరుకుని కొన్ని కొన్ని పార్ట్లుగా విడగొట్టేసేసి ఈ ట్రక్లో ఇంత, ఈ ట్రక్లో ఇంత, ఈ ట్రక్లో ఇంత అనేసి కొంచెం మూవ్ చేస్తూ ఉంటాం కదా. అలా పార్ట్స్గా సరుకుల్ని పార్ట్గా స్ప్లిట్ చేయడాన్ని ఏమంటారంటే ప్యాకెట్స్ అని పిలుస్తారు. అంటే డేటాని పార్ట్స్గా విడగొట్టడాన్ని ఏమంటారంటే ప్యాకెట్ అని పిలుస్తారు మన యొక్క సాఫ్ట్వేర్ వరల్డ్లో. ఎక్కడైనా డౌట్ ఉందా? ఓకే, యా, ఎనీ డౌట్స్? ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్ సార్. ఓకేనా? క్లియర్ సార్. నెక్స్ట్ సినారియోలోకి వెళ్దాం. అలానే మనం మన యొక్క సరుకుని తీసుకొని వెళ్ళాలి అంటే ఏం చేస్తాం, మన యొక్క ఇంటికి దగ్గరలో గనక వెళ్తా ఉంటే, రోడ్డు మీద వెళ్తా ఉంటే ఏమొస్తాయి అంటే జంక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవునా కాదా? జంక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయా? 4 రోడ్లు, రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ చీరాల నుండి వెళ్ళాలి అనుకున్నాం. చీరాల గడియార స్తంభం కాడికి రాగానే బస్ స్టాండ్కి వెళ్ళాలి అంటే రైట్కి వెళ్ళాలి, అభిరుచికి వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలి అని ఇట్లా రకరకాల వేస్ వస్తాయి కదా. అన్ని కలిసే పాయింట్ని జంక్షన్ అంటారు కదా. అలానే మన యొక్క నెట్వర్క్లో కూడా అన్ని ఒక చోట కలిసే ఒక జంక్షన్ లాంటి పాయింట్స్ని ఏమని పిలుస్తారంటే రౌటర్స్ అని పిలుస్తారు. రౌటర్ అనగానే మనం చెప్పాలన్నమాట. అంటే డేటాస్ అన్నీ కూడా ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్లో ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అని చెప్పి ఒక జంక్షన్ పాయింట్ని ఏమంటారంటే రౌటర్ అని పిలుస్తారన్నమాట. రౌటర్స్ అనగానే ఏమవుతుందంటే ఒక జంక్షన్, డేటా వెళ్తా ఉన్నప్పుడు ఇటువైపు వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి, అటు నుండి వెళ్ళాలి, ఇటు నుండి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అని చెప్పే ఒక పాయింట్ని ఏమంటారంటే రౌటర్స్ అని పిలుస్తారు. అంతవరకు అర్థమైతే చాలు. అలానే మన ఇంటికాడ కొన్ని రోడ్స్ అనేవి ఉంటాయి కదా. అలానే నెట్వర్క్లో కూడా రోడ్స్ లానే కొన్ని రౌట్స్ అనేవి ఉంటాయి. మన ఇంటి నుండి వెళ్ళాలి అంటే రోడ్డు ఉంటేనే కదా మనం వెళ్ళగలిగేది వేరొక ఇంటికి. అలానే నెట్వర్క్ ద్వారా వెళ్ళాలి అంటే రౌట్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అలానే చాలా రకాల రోడ్స్ అనేవి ఉంటాయి కదా. మన ఇంటి నుండి పక్క ఫ్రెండ్కి వెళ్ళాలంటే ఒక రోడ్డు ఉంటుంది, మన ఇంటి నుండి చీరాల వెళ్ళాలంటే మరొక రోడ్డు ఉంటుంది, మన ఇంటి నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే మరొక రోడ్డు ఉంటుంది, అక్కడి నుండి ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే చాలా రకాల రోడ్స్ ఉంటాయి కదా. అలా మల్టిపుల్ రోడ్స్ ఉన్న దాన్ని ఏమంటారంటే నెట్వర్క్ భాషలో మల్టిపుల్ రౌట్స్ అని పిలుస్తారు. అలానే మన రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయినట్లే మనకి నెట్వర్క్లో కూడా ట్రాఫిక్ అనేది జామ్ అవుతూ ఉంటుంది అనమాట. రోడ్డు మీద వెళ్దాం అనుకుంటా ఉన్నాను, ఈరోజు ఏంది ట్రాఫిక్ చాలా ఉంది, చాలా ఇసుగ్గా ఉందని అని చెప్పుకుంటా ఉంటాం కదా అక్కడ వెళ్ళేటప్పుడు. అలానే నెట్వర్క్లో కూడా ట్రాఫిక్ అనేది ఉంటుంది. దానిని ఏమంటారంటే కంజెషన్ అని పిలుస్తారనమాట. సో ఇంతవరకు అర్థమైతే చాలు. అంటే చాలా కొత్త వర్డ్స్ అనేది మనం టుడే చాలా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఫైనల్లీ నేనేం చెప్తున్నానంటే టుడే ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ సో అదేందో ఒకసారి చూద్దాం. సో టుడే ఎజెండా మనం ఏం చెప్పుకున్నామంటే అబ్జర్వేషన్స్ అంటే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటే నెట్వర్క్స్ అంటే ఏంటి అనేది మనం కొన్ని డిస్కస్ చేసాం. అవేంటి అంటే ఫస్ట్ వన్, 20th సెంచరీలో హ్యూమన్స్కి యానిమల్స్కి మధ్య బాగా డిఫరెన్స్ ఏదన్నా ఉందంటే దాన్ని అబ్జర్వేషన్స్ అని పిలుస్తారని చెప్పాను. అబ్జర్వేషన్స్ని క్వశ్చన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. ఆ ప్యాటర్న్స్ని అబ్జర్వేషన్స్ని క్వశ్చన్ చేసుకోవడం వల్ల ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. ప్యాటర్న్స్ని క్వశ్చన్ చేసుకోవడం వల్ల అబ్జర్వేషన్స్ ఫామ్ అవుతాయి. అగైన్ మళ్ళీ క్వశ్చన్ చేసుకోవడం వల్ల ప్యాటర్న్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా కంటిన్యూస్గా జరిగే ఒక సైకిల్ని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అంటారని చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఏం డిస్కస్ చేసామంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ డిఫరెన్సెస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సాఫ్ట్వేర్ అంటే ఏమని చెప్పాను, ఈజీగా ఫంక్షనాలిటీని చేంజ్ చేసుకునేదాన్ని సాఫ్ట్వేర్ అంటారని చెప్పాను. ఈజీగా ఫంక్షనాలిటీని చేంజ్ చేయలేని దాన్ని హార్డ్వేర్ అంటారని చెప్పాను. సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదాన్ని సాఫ్ట్వేర్ అంటారని చెప్పాను. అంతవరకు డిస్కస్ చేసుకున్నాం. అలానే తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ని జనరల్గా ఏమని పిలుస్తారంటే ఓఎస్ అంటారని చెప్పాను. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే దీన్ని మరొక పేరుతో ఏమని పిలుస్తారంటే హార్డ్వేర్ బాస్ అని పిలుస్తారని చెప్పాను. బాస్ ఆఫ్ హార్డ్వేర్ అంటారని చెప్పాను.
ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే హార్డ్వేర్కి అది చూయించు, ఇది చూయించు, ఇది చెయ్యు అని చెప్తుంది అని చెప్పాను. అలానే మరొక పని కూడా చేస్తుందని చెప్పాను. ఏమని చెప్పానంటే సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మధ్యలో ఇది ఎలా ఉంటుంది అంటే ఇంటర్ఫేస్లా ఉంటుందని చెప్పాను. అలానే మనకి మార్కెట్లో చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. వాటిలో కొన్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఉంటాయి అని చెప్పాను. అలానే మొబైల్లో యూజ్ చేసే కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే ఆండ్రాయిడ్ అని, అలానే మ్యాక్ ఐఓఎస్ అని, ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసాం. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసామంటే నెట్వర్క్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. నెట్వర్క్ అనగానే ఏం చెప్పాను, సో మనం అమెజాన్.com, ఫ్లిప్కార్ట్.com అని కొట్టాను. ఫ్లిప్కార్ట్.com అని మనం వెబ్సైట్లో సెర్చ్ చేయగల ఏమొచ్చినాయి అంటే చాలా రకాల ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడికి మనకు చూపించడానికి ఎలా వచ్చాయి, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనకు ఒకటే ఒక కాన్సెప్ట్ కావాలి. అదే ఏంటంటే నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏమని చెప్పాను మీకు, ఒక డివైస్ని మరొక డివైస్ని కనెక్ట్ చేయడం కోసం నెట్వర్క్ అనేది ఉంటుందని చెప్పాను. నెట్వర్క్లు చాలా రకాలు ఉంటాయి అని చెప్పాను. అవేంటిదంటే లోకల్ నెట్వర్క్ అని, రీజనల్ నెట్వర్క్ అని, అలానే నేషనల్ నెట్వర్క్స్ ఉంటాయి అని చెప్పాను. అలానే ఇంటర్నేషనల్ నెట్వర్క్స్ ఉంటాయి అని చెప్పాను. అలానే మనకి నెట్వర్క్లో 2 రకాలు ఉంటాయి అని చెప్పాను. ఏమని చెప్పాను, కొన్ని ప్రైవేట్ నెట్వర్క్స్ ఉంటాయి అని చెప్పాను. అలానే కొన్ని పబ్లిక్ నెట్వర్క్స్ ఉంటాయి అని చెప్పాను. ప్రైవేట్ నెట్వర్క్స్ అంటే సపరేట్గా యూజ్ చేసుకునే ఐలాండ్స్ లాంటి వాటిని ప్రైవేట్ నెట్వర్క్స్ అంటారని చెప్పాను. పబ్లిక్గా అందరూ యూజ్ చేసుకునే నెట్వర్క్స్ని ఏమంటారంటే ఇంటర్నెట్స్ అంటారు అనేసి కొన్ని డిఫరెంట్ వర్డ్స్ గురించి చెప్పాను. అలానే కొన్ని ఫండమెంటల్స్, సాఫ్ట్వేర్ వరల్డ్లో మనం వాడే కొన్ని ఫండమెంటల్స్ గురించి వాడుకున్నాం. ఏమని చెప్పాను, నెట్వర్కింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్పాను. డేటా అనే కాన్సెప్ట్ ఉంటుందని చెప్పాను. అలానే డేటా అంటే ఏంటిది, ఒక వేర్ హౌస్లో సరుకులు ఉంటాయి కదా, ఆ సరుకుల్ని అంతా కూడా ఒక పార్ట్స్గా ఒక్కొక్క బాక్స్లో పెట్టుకుంటా ఉంటాం కదా. టీవీస్ అన్నీ కూడా తీసుకొచ్చి మిక్సీల్లో పెడతామా, పెట్టాం కదా. టీవీలన్నీ ఒక ప్యాకెట్లో, టీవీస్ అన్నీ ఒక దాంట్లో, మిక్సీస్ అన్నీ ఒక దాంట్లో, అలా ఒక్కొక్క దాన్ని సపరేట్గా చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటి కార్గోని ఏమంటారంటే డేటా అంటారని చెప్పాను. సరుకులన్నిటిని సపరేట్గా పెట్టడాన్ని ప్యాకెట్స్ అంటారని చెప్పాను. అంటే నెట్వర్క్లో డేటాని అంతా కూడా పార్ట్స్గా విడగొట్టడాన్ని ప్యాకెట్స్ అంటారని చెప్పాను. అలానే నెట్వర్క్లో కొన్ని జంక్షన్స్ అనేవి ఉంటాయి అని చెప్పాను. ఈ జంక్షన్స్ ఏమంటారంటే రౌటర్స్ అంటారని చెప్పాను. అలానే మనకి ఏరియాలో రోడ్స్ ఉన్నట్లు నెట్వర్క్లో కూడా కొన్ని రౌట్స్ అనేవి ఉంటాయి అని చెప్పాను. ఆ రౌట్స్తో పాటు మల్టిపుల్ రౌట్స్ అనేవి ఉంటాయి అని చెప్పాను. అలానే ట్రాఫిక్ని ఏమంటారంటే కంజెషన్ అంటారని చెప్పాను. సో ఇక్కడ దాకా డౌట్స్ ఉన్నాయనా? లేదు సార్, క్లియర్. సో ఫస్ట్ మనం ఏంటంటే కొంచెం నెమ్మదిగా, కొంచెం ఈజీగా యాక్సలరేటెడ్ వేలో వెళ్ళాలి అనుకుంటే మనం కొన్ని ఫండమెంటల్స్ అనేది తెలుసుకోకుండా మనం ముందలకి వెళ్ళడం అనేది చాలా హార్డ్ అనమాట. అందువల్ల మనం ఏంటి అంటే కొంచెం నెమ్మదిగా ఫండమెంటల్స్ని బిల్డప్ చేసుకుంటా కొంచెం స్లోగా యాక్సలరేటెడ్గా ముందలకి మూవ్ అవ్వగలిగితే కొంచెం ఈజీగా టెక్నాలజీస్ని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అందువల్ల కొంచెం చెప్పేటప్పుడు కొంచెం నెమ్మదిగా అనేది మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం బేసిక్స్ కనుక బాగా స్ట్రాంగ్గా కనుక బిల్డప్ చేసుకోగలిగామంటే నెక్స్ట్ చెప్పే 4.0 టెక్నాలజీస్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఈజీగా అనేది మనం మూవ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా టుడే ఏమన్నా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం అండ్ టుమారో అనేది మిగతా మీటింగ్లో చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే ఎనీ డౌట్స్? సార్, క్లియర్ సార్. ఓకే డన్, బాయ్. థ్యాంక్ యూ సార్.